బీహార్ ఎన్నికల్లో ఏం జరుగుతోంది? బీహార్ అంటేనే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈసారి కొత్త టర్న్ తీసుకుందా? టీషర్ట్ వర్సెస్ కుర్తా ఎన్నికలుగా మారాయా? ఆర్జేడీ నేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వేషధారణ చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. తేజస్వి యాదవ్ రోజుకో రకం తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి రంగుల టీషర్ట్లు ధరిస్తూ అతి సామాన్యుడిలా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 2022 వరకు కుర్తాలో కనిపించిన తేజస్వి సరిగ్గా ఎన్నికల టైంలో టీషర్ట్ లుక్లో కనిపిస్తుండడానికి కారణాలేంటి? ఇది కూడా ఎన్నికల ప్రచారంలో భాగమేనా? బీహార్ ఎన్నికల ప్రచారంలో తేజస్వి యాదవ్ రూట్ మార్చారు. ప్రచారంలో వినూత్నంగా దూసుకుపోతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. అధికార ఎన్డీఏ కూటమిని ఓడగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు మహిళలను ఆకట్టుకోవడానికి దేశమే ఆశ్చర్యపోయే హామీలు ప్రకటించారు తేజస్వి యాదవ్. అత్యధికంగా ఉన్న యూత్ ఓట్లను తన వైపు తిప్పుకోవడానికి ఫోకస్ పెట్టారు. ఏకంగా తన గెటప్ మార్చి ప్రచారం చేస్తున్నారు. 2022 వరకు కుర్తా, పైజామా వేషధారణలో కనిపించిన తేజస్వి ఎన్నికల ప్రచారంలో మాత్రం టీషర్ట్ ధరిస్తూ కనిపిస్తున్నారు. అవి కూడా బ్రాండెడ్ టీషర్ట్స్ కాకుండా సాధారణ టీషర్ట్లు ధరిస్తున్నారు. 35 ఏళ్ల తేజస్వి యూత్లో బ్రాండింగ్ ఇమేజ్ పెంచుకోవడానికి యూత్తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడమే లక్ష్యంగా తన వేషధారణ మార్చారంటూ పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. గ్రామీణ పట్టణ యువకులకు నేను మీలో ఒకటినని గుర్తు చేసేందుకు ఇదో అవకాశం అంటున్నారు. ఇక గతంలో రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర ముందు వరకు కూడా కుర్తా పైజామాలో కనిపించారు. ఆ తర్వాత నుంచి వైట్ టీషర్ట్ ధరిస్తూ కనిపిస్తున్నారు. దీంతో తేజస్వి యాదవ్ కూడా రాహుల్ గాంధీని ఫాలో అవుతున్నారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొందరేమో బీహార్ ఎన్నికలను తేజస్వి యాదవ్ టీషర్ట్ వర్సెస్ కుర్తా పోటీలుగా మార్చాయని అంటున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి నితీష్ కుమార్కు 74 ఏళ్ల వయసు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరును మరోసారి ఖరారు చేశారు. ఒకవేళ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే 74 ఏళ్ల నితీష్ మరో 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తారని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి 74 ఏళ్ల వృద్ధుడు కావాలా లేక 35 ఏళ్ల యువకుడు కావాలంటూ తేజస్వి చేస్తున్న ప్రచారం యూత్నే కాకుండా అన్ని వర్గాలను ఆలోచింపజేస్తోంది. ఏదేమైనా తేజస్వి యాదవ్ ఓట్లు రాబట్టేందుకు చేస్తున్న ప్రయత్నం ఓట్లు రాలుస్తుందో లేదో చూడాలి మరి.